కూడా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 17,500 మంది ఎన్హెచ్ఎం సిబ్బందిలో కాంటిజెంట్ వర్క్ నుంచి మొదటి డాక్టర్ వరకు వివిధ రకాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలల వేతనాలు రాకపోవడం వలన కుటుంబాలను పోషించుకోలేక కస్తులు ఉంటూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిఎంహెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నెల 17వ తారీఖులోపు వీళ్ళకి వేతనాలు చెల్లించకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళకు 7 నెలల పిఆర్సీ రావాలి. అలాగే వీళ్ళకు ప్రమోషన్ పాలసీ, అలాగే సుప్రీంకోర్టు అంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయ సమితి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలి. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు, ఇట్లా అంటే హెల్త్ కార్డ్స్, ఇట్లా అనేక మంది అంటే వీటితో పాటు ఈ పెండింగ్ వేతనాలతో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఈ అనేక సమస్యలు అంటే ఒక్కొక్క అంటే క్యాడర్కు ఇప్పుడు ఎమ్మెల్యేస్ బిల్ ఉంటుంది. ఒకరికేమో 40,000 50,000 జీతం ఇచ్చి ఇంకొకరికేమో 20,000 ఇట్లా అంటే 29 వస్తుంది. ఇట్లా రావడం వల్ల వాళ్ళు కూడా మానసికంగా చాలా ఇబ్బందులు జరుగుతున్నారు. వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం, ఒకటే పని ఇద్దరు వ్యక్తులు చేయడం వల్ల వాళ్ళకు డిఫరెంట్ వేతనం అయ్యడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే వీళ్ళందరినీ కూడా గతంలో సమ్మె చేసినప్పుడు మా సమ్మె శిబిరాలకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము అప్పుడు వీళ్ళందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని చెప్పినాం. దీన్ని చేస్తామని చెప్పినట్టు ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కూడా ఇలా సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక వర్గం అంతా కూడా ఈ ఉద్యోగస్తులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం, అలాగే మరి కనీస వేతనం తీర్పు ఏదైతుందో 25,000 అది కూడా ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ కార్డ్స్, పెండింగ్లో ఉన్నట్టు ఏరియాస్, వీటితో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొమరంభీం జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెల 10వ తారీఖున జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇలా సమస్యలు గిట్ట పరిశీలించకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది.